హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ముందుగా అందరికీ నమస్కారం అండి. నేను ఈరోజు ఒక చిన్న రెసిపీ అయితే చేశానండి. ఇది మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే అప్లోడ్ చేశానండి. ప్లీజ్ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. నేను ఇప్పుడైతే ఒక కడాయి తీసుకున్నానండి. ఇందులో సరిపడా ఆయిల్ అయితే తీసుకుంటున్నానండి. చూడండి ఫ్రెండ్స్, ఇందులో కొంచెం జీలకర్ర అండ్ ఆవాలు అయితే వేసేసానండి. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇందులో ఇప్పుడు నేను ఆనియన్ వేసేసానండి. ఆనియన్ వేసేసుకున్నాక పచ్చిమిర్చి ఇలా రౌండ్గా కట్ చేసుకొని వేసేసానండి. నేనైతే పచ్చిమిర్చి రౌండ్గా కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇలా ఉంటేనే పిల్లలు తింటారని కట్ చేశానండి. ఇందులో కొంచెం పుదీనా అండ్ పసుపు వేసానండి. సింపుల్ రెసిపీ అండి. మన ఇంట్లో వెజిటేబుల్స్ ఏమీ లేనప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇందులో కొంచెం వెల్లుల్లి రిబ్బలు అయితే తీసుకున్నానండి. ఒక 4 అయితే తీసుకున్నాను. అవి కొంచెం స్మాష్ చేసి వేసేసానండి. ఎందుకంటే బాగుంటుంది కదా, టేస్ట్ అనేది బాగుంటుంది, వెల్లుల్లి స్మెల్ అనేది బాగుంటుందని వేసానండి. ఇప్పుడైతే నేను టమాటో తీసుకున్నాను. ఇవైతే ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకున్నానండి. ఇందులో కొంచెం సాల్ట్ వేసాను. టమాటో అనేది త్వరగా బాయిల్డ్ అయిపోతుంది కదా, అందుకే సాల్ట్ కూడా వేసేసానండి. ప్లీజ్ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్కి సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మన ఛానల్ని వేరే వాళ్ళకి షేర్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడైతే మన టమాటా ముక్కలు ఆల్మోస్ట్ ఉడికిపోయాయి అన్నమాట. నేనైతే ఈ ప్రాసెస్ అనేది కొంచెం హైలో పెట్టుకున్నానండి. త్వరగా అవుతుంది కదా అని హైలో పెట్టుకున్నాను. ఇందులోకి అయితే శనగపిండి ఇంత తీసుకుంటున్నానండి. చూడండి, కొంచెమే. అలా వీడియోలో ఎక్కువ కనపడుతుందేమో, నేను తీసుకుంది అయితే కొంచెమే ఫ్రెండ్స్. ఒక 3 టేబుల్ స్పూన్ ఉంటుందేమో పిండి అనేది. మనమైతే ఈ కర్రీ అనేది మాడిపోకుండా ఇలా తిప్పుతూ ఉండాలండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది వేడి వేడి అన్నంలోకి అయినా చపాతీలోకి అయినా కూడా చాలా బాగుంటుందండి. ఇందులో అయితే నేను రుచికి తగినంత కారం అయితే తీసుకున్నానండి. మీ ఇష్టం, మీరు ఎంత తింటారో అంత కారం అయితే వేసుకోండి ఫ్రెండ్స్. ఇదైతే ఇలా అడుగంటుకోకుండా ఇలా అయితే తిప్పేసేయాలండి. చూడండి, ఆల్మోస్ట్ టమాటో అయితే మొత్తం బాయిల్డ్ అయిపోయింది. ఇప్పుడైతే నేను చింతపండు వాటర్ అయితే వేస్తున్నానండి. నేను ఒక 3 మినిట్స్ ముందే చింతపండు అనేది అయితే నానబెట్టేశాను అనమాట. ఇప్పుడైతే నాకు సూప్ ఎంత కావాలో అంత వాటర్ అయితే తీసుకోవాలండి. చింతపండు వాటర్ అనమాట. చూడండి, మేమైతే తక్కువ మెంబర్సే కాబట్టి ఇంత అయితే తీసుకున్నాను. ఇన్ కేస్ మీకు ఎంత కావాలో అంత తీసుకోండి ఫ్రెండ్స్. ఇలా వాటర్ మొత్తం బాయిల్డ్ అయిపోయాక ఇలా సూప్ అనేది అయితే ఇలా బాయిల్డ్ అయిపోయాక చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా అయితే మొత్తం బాయిల్డ్ అయిపోవాలి. ఇందులో కొంచెం మసాలా పౌడర్ అలా కూడా వేసుకోవచ్చు, బట్ నేనైతే ఏమీ వేయలేదండి. నేను ఒక ధనియా పౌడర్ ఒక్కటే వేసాను. కొంతమంది అయితే మసాలా పౌడర్ కూడా వేసుకుంటారు, కాకపోతే ఎక్కువ యూస్ చేసుకోవద్దు కదా అని వేయలేదండి. ఇందాక చూపించిన శనగపిండి ఉంది కదండి, అదైతే వాటర్ వేసుకొని ఇలా అయితే ఇప్పుడు మన కర్రీలోకి అయితే ఇలా వేసేసేయాలన్నమాట. అలా వేయడం వల్ల అది పిండి అనేది ఉండలుగా రాకుండా ఇలా అయితే వస్తుందండి మనకు కర్రీ అనేది. చూడండి, సూప్ ఎంత బాగుందో కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలాగే ఈజీ ప్రాసెస్, తొందరగా అయిపోతుంది. ఇంకొకటి, మన ఇంట్లో వెజిటేబుల్స్ ఏమీ లేనప్పుడు ఇలా ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే, ఇది చపాతీలోకి రైస్లోకి కాకుండా పూరీలో కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మనం మొత్తం లో ఫ్లేమ్లో పెట్టేసేయాలి. గ్యాస్ అనేది సిమ్లో పెట్టేసుకున్నాక ఇలా ఒక 3 మినిట్స్ అయితే ఉంచాలండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తర్వాత కొత్తిమీర ఉన్నా కూడా కొత్తిమీర కూడా పైన ఇలా వేసుకోవచ్చు, బట్ నా దగ్గర లేదు అందుకే నేను వేయలేదండి.
నాకు కొంచెం సాల్ట్ తక్కువైంది, అందుకే నేను సాల్ట్ వేసాను ఫ్రెండ్స్. చూడండి ఆయిల్ అనేది ఇలా పైకి రావాలండి, అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూసారు కదా, అంతే అండి, సింపుల్. ఇది మీకు నచ్చితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్.